నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. ప్రపంచవ్యాప్తంగా యువతలో, ముఖ్యంగా జనరేషన్ జెడ్లో మద్యం తాగే అలవాటు గణనీయంగా తగ్గుతోంది. చట్టబద్ధంగా మద్యం తాగే వయసున్న ప్రతి ముగ్గురు యువకుల్లో ఒకరు, అంటే 36% ఇప్పటి వరకు ఆల్కహాల్ తీసుకోలేదని ఓ గ్లోబల్ రిపోర్ట్ వెల్లడించింది. ప్రముఖ డేటా అనలిటిక్స్ సంస్థ యూరో మానిటర్ ఇంటర్నేషనల్ విడుదల చేసిన ఈ నివేదిక మారుతున్న యువత ఆలోచన విధానాన్ని స్పష్టం చేస్తోంది. ఆరోగ్యంగా ఉండాలనే కోరిక, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఎక్కువ మంది, అంటే దాదాపు 87% మద్యానికి దూరంగా ఉంటున్నట్లు ఈ సర్వేలో తేలింది. వీరితో పాటు డబ్బు ఆదా చేసుకోవటం, నిద్ర నాణ్యతను మెరుగుపరుచుకోవటం వంటి కారణాలు కూడా ఈ మార్పునకు దోహదపడుతున్నాయి. గత 5 ఏళ్లతో పోలిస్తే మద్యం వినియోగం అలవాటున్న వారిలో కూడా మార్పు కనిపిస్తోంది. 2020లో వారానికి ఒకసారైనా మద్యం తాగేవారు 23% ఉండగా 2025 నాటికి ఆ సంఖ్య 17%కి పడిపోయింది. మద్యం అలవాటు ఉన్నవారు కూడా దాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిలో 53% మంది ఆల్కహాల్ వాడకాన్ని తగ్గించుకోవాలని చూస్తూ ఉండగా 5 ఏళ్ల క్రితం ఈ సంఖ్య 44% మాత్రమే. ముఖ్యంగా జీబ్రా స్ట్రైపింగ్ అనే కొత్త ట్రెండ్ యువతలో ప్రాచుర్యం పొందుతోంది. ఒకే చోట స్నేహితులతో కూర్చున్నప్పుడు ఒకసారి ఆల్కహాలిక్ డ్రింక్, మరోసారి నాన్ ఆల్కహాలిక్ డ్రింక్ తీసుకోవడాన్ని జీబ్రా స్ట్రైపింగ్ అంటారు. ఈ విధానం ద్వారా మద్యం వినియోగాన్ని నియంత్రించుకుంటున్నారు. అయితే ప్రపంచవ్యాప్త ట్రెండ్కు భిన్నంగా భారత్లో మాత్రం మద్యం వినియోగం పెరుగుతుండడం గమనార్హం. 2024 నుంచి 2029 మధ్య కాలంలో మన దేశంలో ఆల్కహాలిక్ డ్రింక్స్ వినియోగం అదనంగా 357 మిలియన్ లీటర్లు పెరిగే అవకాశం ఉందని, ఇది ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి అని నివేదిక అంచనా వేసింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది. 2024లో ఆల్కహాలిక్ డ్రింక్స్ మార్కెట్ కేవలం 0.6% వృద్ధి చెంది $1.7 ట్రిలియన్ చేరగా, నాన్ ఆల్కహాలిక్ స్పిరిట్స్ 17%, నాన్ ఆల్కహాలిక్ బీర్ 11%, నాన్ ఆల్కహాలిక్ వైన్ 7% వృద్ధిని నమోదు చేశాయి. రానున్న 5 ఏళ్లలో నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ మార్కెట్ 24% వృద్ధి చెందుతుందని అంచనా.